వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుండి జీతాలు పెరగక ఎదురుచూస్తున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ వర్కర్ల జీతాలు కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలను అర్థం చేసుకుని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 విభాగాల వారికి జీతం పెంచడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదోనిలో సుమారుగా 100 మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మెకు కూడా దిగినారు. కొంతకాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది. కేటగిరీ 1లో 21,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 24,500 రూపాయలకు పెంచింది. ఆదోనిలో కేటగిరీ 1లో 3 ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 2లో 18,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 21,500 మందికి పెంచింది. ఈ కేటగిరీ 2లో ఆదోనిలో 13 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 3లో 15,000 రూపాయలు ఉన్న జీతాన్ని 18,500 రూపాయలకు పెంచింది. ఈ కేటగిరీ 3లో ఆదోనిలో 83 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా ఆదోనిలో ఉన్న 100 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒక్కొరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు. ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే జీతాలు పెరిగిన ఈ 100 మందికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆదోని శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు. మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రాం ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రాం చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి, నేను ఆదోనిలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం, ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు. అదే విధంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది. ఈరోజు మర్చిపోలేని రోజు ఏముందంటే, మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్కు మా వాళ్ళని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఘీభావం తెలపడం. చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ సెక్షన్ స్థాపించినప్పటి నుంచి, బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ రోడ్డు పైన రాలే. అదేవిధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మనకు సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా సార్ మీ సహాయం మరవలేనిది. మీరు వచ్చి ఆ స్థానంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంఘీభావం తెలుపుతారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. విశ్వ హింద్ పరిషత్ గోదార్కని నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాల గంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్థానిక తిలక్ నగర్ డౌన్లోని వారి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంకు పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మార్గదర్శనం చేశారు. माता भारत माता सबकी माता भारत माता अपनी माता भारत
ఈరోజు జరుపుకుంటున్న బాలగంగాధర జయంతి ఉత్సవాన్ని మంచి వేడుకగా మన తిలక్నార్ డౌన్ లోని విగ్రహం దగ్గర మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా మందికి విషయం ఏంటంటే ఏవేవో విషయస్ చెప్పుకుంటారు కానీ ఎవరెవరియో చెప్పుకుంటారు కానీ మన ఆశయాలను ఆదర్శాలను హిందువుల ఆదర్శాలను మనకు అందిపుచ్చి ఆంగ్లేయుల పాలన నుండి ఇప్పటి వరకు మన గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకుడైన మన బాలగంగాధర్ తిలక్ గారు లోకమాన్యులు అని ఆయన బిరుదు. అందరికీ ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము. సంఘటనము జరగాలి మన హిందువులలో. తిలక్ గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు ప్రతి యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు అందరూ కూడా దీన్ని పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు. కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలి. ఒక తిలక్నార్లోనే కాకుండా ప్రతి వీధిలో, ప్రతి ఏరియాలో జరుపుకోవాలని మనవి. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హిందూ బంధువులందరికీ జై శ్రీ. ఈరోజు తిలక్నార్ డౌన్లో గల తిలక్ విగ్రహానికి బాలగంగాధర్ తిలక్ జయంతి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. స్వాతంత్రమే నా జన్మ హక్కు అని గర్జించి ఆ రోజు ఆంగ్లేయుల ప్రాణదూలిన బాలగంగాధర్ తిలక్ వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే అప్పుడున్న ఆంగ్లేయులు కులాల మధ్యలో చిక్కుపెట్టి స్వాతంత్రాన్ని నీరుగార్చే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రారంభం చేసి ఇవాళ వినాయక ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయంటే బాలగంగాధర్ తిలక్ గారు. ఈ బాలగంగాధర్ తిలక్ గారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలని కోరుతూ ఇవాళ ఉన్న యువత, పెద్దల స్వాతంత్ర సమరం చేసిన పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, పాలనను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నిన్న కర్నూలు కంటే ముందు నంద్యాల, కడప కూడా జరిగింది. కర్నూలు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులను, ప్రజలను కూడా మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ 2 పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం. మీకు తెలుసు, అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసము చోటు చేసుకుంది. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైనాయి. ఈ రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దశల వారీగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేంద్రం సహకారంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్య మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఈ మధ్య 4 ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతుందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు.
మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జల వివాదాల విషయంలో లేని జల వివాదాలను సృష్టిస్తూ అనేక అక్రమ ప్రాజెక్టులు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసి పక్క రాష్ట్రాల అనుమతులు లేకోకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆ నిర్మాణాలను కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సముద్రంలోకి పోయేటువంటి నీళ్లను తీసుకునేటువంటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ 5 వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిపి ఉంచిన బ్రిటన్ యుద్ధ విమానం F-35B ఎటకేటలకు కేరళను విడింది. జూన్ 14న హైడ్రాలిక్ సిస్టంలో లోపం తలెత్తడంతో విమానం అక్కడే నిలిపివేసేవలసి వచ్చింది. స్థానికంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో బ్రిటన్ నుంచి నిపుణులు వచ్చి లోపాలను సవరించారు. అనంతరం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం విమానం తిరిగి బ్రిటన్కు బయలుదేరింది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. చికట్పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ నిలదీత. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. మీరు నిమ్మలంగానే ఎందుకు మాతో పాటు ముందేసుకుని ఎందుకు మేము చెప్తే మేము నమ్మి నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడతారు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట
మేము అడిగినాం, కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రాన మా మీద అది కూడా సార్ గెలిస్తేనే, అది కూడా సార్ పిలిచారు, మేము మాట్లాడాం, కావాలని కూడా మీకు వచ్చినట్టు అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మేము ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్? మీరు నిరుద్యోగ బుక్ అన్నారు, మాకు 20 నెలలు అయితే అండి, ఒక్కొక్క 4 అంటే 80,000 చొప్పున అప్పు ఉన్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగ 80,000 ఇవ్వాలి. నంద్యాల జిల్లా సంజమాల మండలంలో లేని సర్వే నెంబర్లతో 321 ఎకరాల భూమితో నకిలీ పట్టాదారు పాస్బుక్లు సృష్టించి 80 లక్షల లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన కేసులో 3 అరెస్ట్ చేసిన డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. కొంచెం జరగండి సార్. అందరికీ నమస్కారం. సో 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని 3 కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ 3ని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట, 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు, వీళ్ళ పేర్లు వచ్చేసి మనకి పేర్లు వచ్చేసి వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు. అండ్ ఎవరైతే తీసుకున్నారో 67 మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా, ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ గనక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. బికాజ్ వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు కనుక పే చేయకపోతే బ్యాంక్కి, వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే. అలాగే ఇందులో ఫేక్గా క్రియేట్ చేసింది వీళ్ళు ఎక్కడెక్కడ భూములు అంటే పేరుసోముల, గిద్దలూరు, ఆర్లింగం దిన్నె, ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 55 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు. 67 మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు. నార్మల్ ప్రొసీజర్ ఏంటి, ఒక్కసారి మనకి పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కించి ఆ ఆన్లైన్ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి. సో 2018లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా రోల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే, రికార్డెడ్గా మనం అన్నీ చూస్తున్నాము, రికార్డెడ్గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి జరుగుతుంది. సో టోటల్గా
వీళ్ళు ఫ్రాడ్ చేసింది 6 సర్వే నెంబర్స్, సుమారుగా 321 ఏకర్స్ ల్యాండ్, లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు. సో ప్రస్తుతము మనము ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక 2 ఉన్నారు, వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాలగట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గట్టు మల్లన్నకి జై. గట్టు మల్లన్నకి జై. మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గట్టు మల్లన్న సన్నిధిలో ఉన్నాం. అద్భుతమైన దేవాలయం, గుహలో ఉంటుందండి. మానవ నిర్మితం కాదు, భగవత్ సంకల్పం. ఇలాంటి గట్టు మల్లన్న దగ్గర పాండవులు పూజించారు అనేది అద్భుతమైన ఇతిహాసం. ఈరోజు చాలా విశేషం అండి. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి వెళ్ళి చతుర్దశి వస్తుంది, మాస శివరాత్రిగా చెప్తాం. ఈరోజు బుధవారం, ఆరుద్ర నక్షత్రం అండి. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి మనకి సంకల్పం భగవంతుడు ఇచ్చినట్టుగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం గిరి ప్రదక్షిణ ఉంది. చాలామంది భక్తులు కూడా, మంచి వర్షం కూడా ఉంది ఈరోజు, పచ్చటి వాతావరణం, మంచి అడవి కదండి. ఇలాంటి అడవిలో ఆ గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ అందరికీ శుభం జరగాలండి. చాలా చాలా విశేషం. తేదీ వచ్చి 23 జూలై నెల అండి, 2025. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. గట్టు మల్లన్నకి ఇప్పుడే గట్టు మల్లన్నకి అభిషేకం పూర్తి చేశాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అయ్యగారులకి చాలా చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య అనుగ్రహం భోలాశంకరుడు అందరూ అనుగ్రహించాలి. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం ఇప్పుడు వేలాల గ్రామంలో ఉన్నాం. ఇప్పుడే గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ పూర్తి చేసి రావడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ అద్భుతంగా వెళ్తుంది. ఒక రకంగా తెలంగాణ శ్రీశైలం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ కొంచెం ఎక్కువ సంఖ్యలో అందరికీ తెలుస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక చిన్నపాటి మంచి కమిటీ ఉండాలి. కమిటీలో ప్రెసిడెంట్కి 1 సంవత్సరం కాలం మనం అవకాశం ఇస్తాం. తర్వాత వచ్చే సంవత్సరానికి ఇంకొక ఆయన, ఇలా త్వరగా అందరికి అవకాశం వస్తుంది. ఎవరి శక్తి సామర్థ్యాలు ఆ సంవత్సరం ఆనందంగా ప్రశాంతంగా చూయించే అవకాశంలో ఉండాలి. ఏది భగవంతునికి మంచి జరగాలి, భక్తులకి మంచి జరగాలి, మన హిందుత్వానికి మేలు కలగాలి. మనం ఇప్పటికే అంతర్గత పోట్లాటలతో ఈ దేశం ధర్మం చాలా వెనుకబడింది. మనమే చెప్తాం మిగతా వాళ్ళు ఏకాత్మ భావంతో ఉన్నారు, వాళ్ళందరూ కలిసిపోయి ఉన్నారని. మనం ఎందుకు కలవకూడదండి? అందుకని ఇక్కడ గట్టు మల్లన్నకి ఎవరైనా మంచి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండవచ్చు. సంవత్సరం అవకాశం ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి, తర్వాత ఇంకొకళ్ళకి, అట్లా త్వరగా అందరికి అవకాశం వస్తుంది. అందరూ ఆనందపడతారు. అర్థమైందండి. తర్వాత ఈ వేలాల మండలానికి ఏది జైపూర్ మండలం కిందకి వస్తుంది కాబట్టి జైపూర్ మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అక్కడ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి భక్తుల్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ వసతి వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచనతో సహృదయంతో స్వీకరించండి. ఎలాంటి లోటుపాటున్నా మనం హాయిగా కూర్చొని మాట్లాడుకుంటాం, నిస్సందేహంగా మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశ స్థాయిలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. క్యాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతా ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి
అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్ అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సెస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. మరో బిల్టన్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.